హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. సో ఇప్పుడైతే మనం మీటర్ అయితే బిగించడానికి వచ్చాం ఫ్రెండ్స్. అయితే ఈ ఇంటికి షాప్ అనమాట ఇది. దీనికి ఏంటంటే 2 మీటర్లు పెట్టాం, ఒకే ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వమన్నారు. సో మనమైతే అలాగే అని చెప్పి ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇవ్వడానికి వచ్చాం అనమాట. సో చూడండి, ఇప్పుడు మనం అయితే 2 మీటర్లు ఫిట్ చేసాం, ఒక ఇన్వర్టర్ ఉందన్నమాట. సో ఫస్ట్ 1 మీటర్ అయితే ఉండేది వెలికి, ఇప్పుడు 2వ మీటర్ అయితే మనం బిగించాం. ఇవ్వండి 2వ మీటర్ నుంచి వచ్చిన మెయిన్స్ అనమాట ఇవి. అలాగే మనం అయితే ఇప్పుడు ఎంసీబీ కలుపుకొని అగోండి, ఇది ఫస్ట్ ఉన్న మీటర్ అనమాట మెయిన్స్. ఇగో మనం ఇప్పుడు బిగించే మీటర్ తాలూకా మెయిన్స్ అనమాట, ఫేస్ అనేది. అలాగే ఇది న్యూట్రల్. సో చూసారు కదా, మనం రెండోది కూడా న్యూట్రల్ అయితే మనం కామన్ చేస్తాం ఫ్రెండ్స్. చేసినప్పుడు కూడా ఏంటంటే ఇవ్వండి, అయినా సరే మనకి ఇన్వర్టర్కి అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. కానీ ఈ బోర్డు అంటే ఒక మీటర్ మీద ఉన్నదానికైతే, ఏ మీటర్ మీద అయితే మనం ఇన్వర్టర్ అయితే సప్లై ఇచ్చామో ఆ రూమ్ వరకు అయితే వచ్చింది. 2వ మీటర్ మీద ఉన్నదానికైతే మాత్రం సప్లై రావట్లేదు అనమాట. సో ఎందుకు రావట్లేదు అని చెప్పి మనం అయితే ట్రై చేయడం జరిగింది. సో చూడొచ్చు మీరు అనమాట. పక్క రూమ్కి వచ్చాం. పక్క రూమ్కి వచ్చేటప్పటికి ఈ రూమ్లో అయితే వెలగలేదు, ఆ రూమ్లో అయితే వెలిగాయి. అంటే ఎందుకు వెలగలేదు అనేటప్పటికి దాని నుంచి వచ్చే న్యూట్రల్ అనేది మనం అయితే కలపలేదు ఫ్రెండ్స్. అందువల్ల ఈ రూమ్లోకి అయితే సప్లై రాలేదు. సో ఏం చేసామంటే ఈ రూమ్లో ఏ పాయింట్స్ కావాలో ఆయా పాయింట్ల నుండి ఫేస్ న్యూట్రల్ అనేది మనం తీసుకొని మీటర్ వరకు అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో చూడండి, ఇప్పుడు దీనికి మనం పెట్టిన వెంటనే ఆయా పాయింట్ల నుంచి న్యూట్రల్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక ఇక కామన్ చేసాం అన్నమాట, న్యూట్రల్ కలిపాం. న్యూట్రల్ కలిపిన వెంటనే మనకైతే లైట్లు వెలగడం జరిగాయి. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇంకా లైట్లు అయితే వెలిగాయి అన్నమాట. సో ఓవరాల్గా అయితే ఎవరు చేసినా ఇది ఈ విధంగా చేయొచ్చు. 2 మీటర్లు ఒకే ఇన్వర్టర్ కనెక్షన్ అనమాట.